హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మనము ఏ టీమ్స్ అయితే గెలిచాయని చెప్పామో ఆ టీమ్స్ గెలిచాయి అనమాట. అండ్ ఐపీఎల్ 2024లో 26వ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 12న శుక్రవారం ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రొడక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది గైస్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మనం మెయిన్ టాపిక్ లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 26వ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే లక్నోలో ఆడబోతున్నారు. లక్నో సూపర్ జైంట్స్ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది ఈ యొక్క గ్రౌండ్ అనేది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో మొత్తంగా లాస్ట్ 9 మ్యాచెస్ నుంచి కూడా మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 56% గెలిచి ఉన్నారు. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో కేవలం 44% మాత్రమే గెలిచి ఉన్నారు. నాలెడ్జ్ ప్రకారం నేనేమనుకున్నానంటే ఇక్కడ ఎవరైతే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళే గెలుస్తారనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి అయితే 56% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే 44% అయితే వికెట్స్ పడే అవకాశాలతో ఉన్నవి. ఇక్కడైతే మ్యాక్సిమం ఫేస్ బౌలర్స్కే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఈ 2 మ్యాచ్ల యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఐసి టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలవడం జరిగింది, 2 మ్యాచ్ అయితే ఓడిపోయింది అనమాట. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది, 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక్కడైతే ఎల్ఐసి టీం అయితే ఫామ్ అయితే కనపడుతూ ఉంది. అండ్ ఈ 2 టీంల మధ్య హెడ్ టు హెడ్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే 3 సార్లు అయితే పోటీ పడ్డాయి అనమాట. ఈ 3 సార్లు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీం మీద ఎల్ఐసి టీమే గెలవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఇప్పటివరకు కూడా ఎల్ఐసి టీంని ఓడించలేదన్నమాట. ఇక్కడైతే ఎల్ఐసి టీం ఫుల్ డామినేషన్ అయితే కనపరుస్తూ ఉంది. మా యొక్క ప్రొడక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని నేను అనుకుంటున్నానంటే ఎల్ఐసి టీం అయితే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాము. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇంకా రాబోయే మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.